నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో వీరశైవ లింగాయత్ సమాజ్ వారి ఆధ్వర్యంలో జగజ్యోతి మహాత్మా బసవేశ్వరుని 891వ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని శటస్థల బ్రహ్మశ్రీ 108 సోమలింగ శివాచార్య బెచ్చుకుంద పీఠాధిపతులచే ఆవిష్కరణ కార్యక్రమంను వీరశైవ లింగాయత్ గ్రామ పెద్దలు సిద్ధిలింగప్ప స్వామీజీ, సంతోష్ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ విగ్రహానికి పలువురు దాతలు విరాళాలు ఇచ్చారని సమాజ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ అసెంబ్లీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద పీఠాధిపతులు మాజీ సభాపతి మహాత్మా బసవేశ్వరుని గురించి ఆయన వచనాలను రాజ్యాంగంలో పొందుపరిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వీరశైవ సమాజ సభ్యులు వెంకటేశ్వరరావు దేశాయ్, దిగంబర్, అశోక్ పటేల్, శివకుమారప్ప, నర్సింగప్ప, లక్ష్మణ్ పటేల్, సర్పంచ్ మాధవరావు, శివరాజ్, గంగు మహారాజ్, వీరశైవ సమాజ సభ్యులు, గ్రామ యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మోసాలకు దుమారానికి దూరం ఉంచాలి. ఈ సమాజాన్ని మనం అన్ని విధాలు కాపాడుకోవాలంటే ఇవన్నిటి మనం దూరం ఉంచుకుంటేనే సమాజాన్ని కాపాడగలుగుతాం. ఒక చెట్టు చల్ల నీళ్ళు ఇవ్వాలంటే చెట్టుకు నీళ్ళు పోసుకొని పెంచుకోవాలి. చెట్టు పండు తినాలంటే చెట్టుకు నీళ్ళు పోసి పెంచుకోవాలి. చెట్టు ఉంది కదా అని రోజుకు కొమ్మ కొట్టేసాం అనుకో, మన నీడ కరువు అవుతుంది, పండు కరువు అవుతుంది. కాబట్టి మంచి అనే వృక్షాన్ని, మంచి అనేటువంటి చెట్టును మనం నీళ్లు పోసి పాలు పోసి కాపాడుకుంటే అది తనకు తాను ఏం చూసుకోదు, మనకు నీళ్ళు ఇస్తుంది. తనకు తాను ఏం తినది, మనకు పనులు ఇస్తుంది. అలాంటి ఒక మంచి స్ఫూర్తితో మనం అందరం కూడా కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు, కానీ మార్గం ఒకటే. రకరకాల కులాల మతాలు ఉన్నాయి, సందేశం ఒకటే, సమాచారం ఒకటే, మార్గం ఒకటే, భక్తి ఒకటే. పూజించే మార్గాలు ఎన్నున్నా అందరం చేరుకునే ఒక దగ్గరికి. బస్ స్టాండ్కి ఎన్నో తొవ్వలు ఉంటాయి, కానీ అందరూ పోయేది బస్ స్టాండ్కి. కానీ బస్ స్టాండ్కి ఆ గడిగలకు తవ్వ, ఈ గడిగలు తవ్వ, ఆ గడిగలు తవ్వ ఉంటుంది, కానీ చేరేది మాత్రం అందరూ బస్ స్టాండ్కి. అదేవిధంగా మనం కూడా పూజించే మార్గాలు వేరైనా మనం అందరూ చేరేది ఆ భగవంతుడి సన్నిధిలోకి. అది మనం గుర్తుంచుకొని ప్రతినిత్యం మనం అడుగులు వేసుకోవాలి. అదే మనకు ఆచారమే స్వర్గం, అనాచారమే నరకం. ఎవరు ప్రమాణం అంటే మీరే ప్రమాణం అన్నమాట. ఇదే ప్రకారంగా అయ్యా ఎందడే స్వర్గ, ఎలో ఎందడే నరక, ఇదకే నేనే ప్రమాణం చెప్పాడనమాట. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. దయవిల్లదే ధర్మా ఉదయ్య, దయవీరಬೇಕು సకల ప్రాణిగరల్లరల్లి, దయవే ధర్మద మూలవయ్య, కూడల సంగమ దేవ అని చెప్పాడనమాట. మహాత్మా బసవేశ్వరుడు ప్రతి ఒక్కరి మీద దయ అనేటువంటిది ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మన ధర్మం ఏంది? ఈరోజు బసవేశ్వర జయంతి, ప్రతి ఒక్కరు భస్మం పెట్టుకోవాలి, బసవేశ్వరుని పూజ చేయాలి. ఇది ధర్మో రక్షతి రక్షిత అన్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మన జయంతి, మన ధర్మము, మన ఆచరణ అనేటువంటిది ఏది ఉన్నదో చూపించినటువంటి మహానీయుడు మహాత్మా బసవేశ్వరుడు. కాబట్టి ఇంత భవ్య దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం పాల్గొన్నాం. మరి వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. వారి యొక్క తత్వం అనేటువంటిది ఏది ఉన్నదనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే నీరిగే నైదిలే శృంగార. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.